खातिर यूं खातिर मेरे तुम जो। ओम शांति। मीठे बच्चे, अपना कल्याण करना है तो हर प्रकार की పरहेజ్ రఖో। మధురమైన పిల్లలు, మీ కళ్యాణం చేసుకోవాలంటే అన్ని రకాలుగా పథ్యము చెయ్యండి। फूल बनने के लिए पवित्र के हाथ का शुद्ध भोजन खाओ। పూలుగా తయారవడానికి పవిత్రులైన వాళ్ళ చేతి నుండి శుద్ధమైన భోజనము తినండి। प्रश्न, तुम बच्चे अभी यहाँ ही कौन सी प्रैक्टिस करते हो जो 21 जन्म तक रहेगी? మీరంతా పిల్లలు ఇప్పుడు ఇక్కడే ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, అది 21 జన్మల వరకు ఉంటుంది। ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇక్కడే ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, అది 21 జన్మల వరకు ఉంటుంది। జవాబు ఏంటంటే, सदा तन मन से तंदुरुस्त रहने की प्रैक्टिस तुम यहाँ से ही करते हो। సదా తనువు మనసుతో ఆరోగ్యంగా ఉండే అభ్యాసము మీరు ఇక్కడే చేస్తారు। అంటే తనువు మనసుతో ఆరోగ్యంగా ఉండడానికి మనమే అభ్యాసం చేయాలన్నమాట। మనం ఎలా అభ్యాసం చేస్తే అలాగ ఉంటాం। మనసులో ఎప్పుడు ఏం అభ్యాసం చేయాలి? సమాన అభ్యాసం చేయాలి। నేను సదా ఆరోగ్యంగా ఉండే ఆత్మని, భాగ్యశాలి ఆత్మ అని ప్రాక్టీస్ చేయాలి। అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం। రోజు నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని సమాన ప్రాక్టీస్ చేస్తుంటే అదే ఉంటుంది। तुम्हें दधीची ऋषि मिसल यज्ञ सेवा में हड्डियाँ भी देनी है, लेकिन हठ योग की बात नहीं है। మీరు దధీచి ఋషిలాగా యజ్ఞ సేవలో ఎముకలు కూడా స్వాహా చెయ్యాలి, కానీ హఠయోగం విషయమేమీ లేదు। अपना शरीर कमज़ोर नहीं करना है। మీ శరీరాన్ని బలహీనంగా కూడా చేసుకోకూడదు। శరీరాన్ని చక్కగా సంభాళించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, దధీచి మహర్షిలాగా సేవ కూడా చేయాలి। तुम योग से 21 जन्मों के लिए तंदुरुस्त बनते हो। మీరు యోగంతో 21 జన్మల వరకు ఆరోగ్యంగా, 21 జన్మల కోసం ఆరోగ్యంగా అవుతారు। उसकी प्रैक्टिस यहाँ से करते हो। దాని అభ్యాసము ఇక్కడే చేస్తారు। ఆరోగ్యంగా ఉండే అభ్యాసము ఇక్కడే చేయాలి। మరి బాబా ఇలా చెప్పడంలో భావం ఏంటో మీరు అర్థం చేసుకోండి। ఆరోగ్యంగా ఉండే అభ్యాసం చేయండి అంటున్నారు, తనువుతో మనసుతో। అంటే తనువును కూడా ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మన మీదే ఉంది కదా। లేకపోతే శరీరం గురించి మనం ఏం చేస్తాం, దానికి రోగం వస్తే వస్తుంది, పోతే పోతుంది, మందులు వేసుకుంటే పోతుంది, అంతేకాని మనం ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటామా, చేయకపోతే ఉండమా, అది మీకు కూడా ఆలోచనలు వస్తాయి కదా। మరి ఏమనిపిస్తుంది? ఏమంటారు? మన అభ్యాసం ద్వారా తనువు మనసు రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయా? ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి। ओम शांति। कॉलेज अथवा यूनिवर्सिटी होती है तो टीचर भी स्टूडेंट तरफ देखते हैं। కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఉంటే టీచర్ కూడా స్టూడెంట్ వైపు చూస్తారు। गुलाब का फूल कहाँ है, फ्रंट में कौन बैठे हुए है। గులాబీ పూలు ఎక్కడున్నాయి, ముందుకు ఎవరు కూర్చొని ఉన్నారు అని చూస్తారట టీచరు। यह बगीचा है
పరంతు నంబర్ వార్తో హై హై. ఇది పూల తోట కానీ నంబర్ వారీగా ఉంది. हाँ ही गुलाब का फूल देखता हूँ, फिर बाजू में रतन ज्योति. ఇక్కడే గులాబీ పూలను కూడా చూస్తాను, మళ్ళీ పక్కనే కాశీరత్నం పూలని కూడా చూస్తాను. బాగ్వాన్ కోతో దేఖ్నా పడేనా, తోటమాలి అయితే చూడాలి కదా. उस बागवान को ही बुलाते हैं कि आकर इस कांटों के जंगल को ख़त्म कर फूलों का कलम लगाओ. ఆ తోటమాలినే పిలుస్తున్నారు, వచ్చి ఈ ముళ్ళ అడవిని వినాశనం చేసి పూల తోటకి అంటు కట్టండి అని. तुम बच्चे प्रैक्टिकल में जानते हो कैसे कांटों से फूलों का सैपलिंग लगता है. మీకు ప్రాక్టికల్గా తెలుసు ఏ విధంగా ముళ్ళ నుండి పూల మొక్కలు అంటు పెడతారు బాబా అని. మీలో కూడా చాలా కొద్ది మంది ఈ విషయాలని చింతన చేస్తారు. यह भी तुम बच्चे जानते हो वह बागवान भी है केवैया भी है. మీకు ఈ విషయం కూడా తెలుసు, ఆయన తోటమాలి కూడాను, మళ్ళీ నావికుడు కూడాను. సబ్కో లే జాతే హై, అందరినీ తీసుకువెళ్తారు. फूलों को देख बाप भी खुश होते हैं. పూలను చూసి బాబా కూడా సంతోషిస్తారు. हर एक समझते हैं हम कांटों से फूल बन रहे हैं. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు కదా మేము ముళ్ళ నుండి పూలుగా అవుతున్నామని. జ్ఞానం కూడా చాలా ఉన్నతమైనది. ఇది అర్థం చేసుకోవడానికి కూడా చాలా బుద్ధి కావాలి. ఇప్పుడు అందరూ కలియుగి నరకవాసి, మీరు స్వర్గవాసిగా అవుతున్నారు. సన్యాసులైతే ఇల్లు వాకిలి వదిలేసి పారిపోతారు, మీరైతే పారిపోయేదేమీ లేదు. కొన్ని ఇళ్లల్లో ఒకరు ముళ్ళైతే ఒకరు పూలున్నారు. బాబాని కొందరు అడుగుతారు, బాబా పిల్లలకి పెళ్లి చేయమంటారా అని. బాబా అంటారు, సరే చెయ్యండి, ఇంట్లో పెట్టుకోండి, సంభాళించండి. అడుగుతున్నారు అంటే ధైర్యం లేదనే కదా అర్థము. బాబా కూడా ఏమంటారు, సర్లే చేయండి అంటారు. దేనికి ధైర్యం లేదు? నీకు వికారీ జీవితం కావాలంటే పోనీ సంగతి ఏదో నువ్వు చూసుకో అని చెప్పే అంత ధైర్యము లేదు. అందుకే అడుగుతున్నారు పెళ్లి చేయమంటారా అని. ఇంకా అడుగుతున్నారు కూడా సరే చేయండి అంటారు. कहते हैं हम तो बीमार रहते हैं, फिर बहू आएगी उनके हाथ का खाना पड़ेगा. మాకు ఆరోగ్యం బాగలేదు, కోడలు వస్తుంది కదా, మరి ఆమె వండింది తినాల్సి వస్తుంది అని అంటారట. ఏమంటారు బాబా, సరే తినండి అంటారు. వద్దు అంటే ఆగుతారా? అలా తినకూడదు అని బాబా చెప్తారనుకోండి, ఆగుతారా? ఆగేవాళ్ళైతే అడగరు. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, తినవలసే ఉంటుంది అని చెప్తారట. మోహం కూడా ఉంది కదా కొద్దిగా, ఆరోగ్యం వంక దొరికిపోయింది. ఇంట్లో కోడలు వస్తే ఇంకా దేవి వచ్చేసింది అన్నంత హడావడి చేస్తారు, అంత సంతోషిస్తారు. అట్లా చేస్తారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా ప్రతి విషయం ఏం చెప్తారు, మనము పువ్వులాగా తయారవ్వాలి అంటే పవిత్రులైన వాళ్ళ చేతి వంటే తినాలి. దానికోసము మన ఏర్పాట్లు మనము చేసుకోవాలి. దీనికి అడిగేది ఏముంటుంది? బాబా వివరిస్తారు, మీరు దేవతలుగా తయారవుతున్నారు, దీనికోసం ఈ పచ్చం ఉండాలి అని. ఎవరు ఎక్కువగా పచ్చం చేస్తే అంత మీకే కళ్యాణం. ఎక్కువగా పూర్తిగా పచ్చం చేస్తే చేయడానికి కొద్దిగా శ్రమ కూడా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తారు, దారిలో ఆకలి వేస్తుంది, వెంట భోజనం తీసుకెళ్ళండి, అది కూడా చెప్పాలి బాబా.
అంత చిన్నపిల్లల ఏంటి అని చెప్తారు. ఆయనకు కూడా విసుగురాదు. పిల్లలు చేసే అన్ని పనులకి మళ్ళీ వివరిస్తూ ఉంటారు. అది బాబా చెప్పాలేంటి. ఏదైనా కష్టం వస్తుందనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో స్టేషన్లో ఎక్కడన్నా బ్రెడ్ కొనుక్కొని తినండి, కేవలం బాబాని జ్ఞాపకం చేయండి. ఇది యోగ బలము. ఇందులో హఠయోగం అలాంటిదేమీ లేదు. శరీరాన్ని బలహీనంగా చేయకండి. దదీచి ఋషిలాగా ఎముకలు స్వాహా చేయాలి. ఇక్కడ హఠయోగం ఏం లేదు. ఇదంతా అవన్నీ భక్తి మార్గం విషయాలు. శరీరాన్ని అయితే చాలా ఆరోగ్యంగా నిలుపుకోవాలి. యోగంతో 21 జన్మల కోసము ఆరోగ్యంగా తయారవ్వాలి. ఆ అభ్యాసము ఇక్కడే చెయ్యాలి. బాబా వివరిస్తారు. ఇందులో అడిగేదేముంది? ఏదైనా అంత పెద్ద విషయం ఉండి అయోమయంగా ఉంటే అడగొచ్చు. చిన్న చిన్న విషయాలు బాబాతో అడగడం వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది, అవునా? ఏమైనా అంత అర్థం కాదు, అయోమయంగా ఉన్న విషయం అంటే అడగొచ్చు. చిన్న చిన్న విషయాలు ఏంటి అంటున్నారు బాబా. పెద్ద వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు కదా. శివబాబాని సద్గతి దాత అని అంటారు. రావణాసురుని సద్గతి దాత అన్నారు కదా. ఒకవేళ రావణాసురుడు సద్గతి దాత అయితే వాడిని ఎందుకు కాలుస్తున్నారు? పిల్లలు అనుకుంటారు, పిల్లలు అర్థం చేసుకుంటారు రావణాసుడు కూడా చాలా ప్రసిద్ధి అయ్యాడు అని. రావణాసుడిలో కూడా చాలా శక్తి ఉంది, కానీ శత్రువు కదా. మరి వాడికి బలం ఉంటే మనకేంటి? ఇప్పుడు మన శత్రువు. అర్థకల్పము రావణ రాజ్యం నడుస్తుంది, కానీ ఎప్పుడైనా రావణాసుడిది మహిమ విన్నారా? వినలేదు. ఏమీ లేదు రావణాసుడు మహిమ. మీకు తెలుసు, రావణాసుడు అని పంచవికారాల్ని అంటారు. సాధు సంతులు పవిత్రులు అవుతారు, అందుకే వాళ్ళని మహిమ చేస్తున్నారు. ఈ సమయంలో మనుషులందరూ పతితులే. ఎవరైనా వచ్చినా కూడా, ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తారనుకోండి, మీ బాబాతో కలవాలి అంటారు. బాబా వాళ్ళని ఏమడుగుతారు? ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తారు, మీ బాబాతో కలవాలి అంటారు. బాబా వాళ్ళని ఏమడుగుతారు? వాళ్ళు ఏమడుగుతారంటే, రామరాజ్యము రావణ రాజ్యం అన్న మాట విన్నారా ఎప్పుడైనా అని అడుగుతారట. మనుషులు దేవతలు అన్న మాట కూడా విన్నారు కదా. ఈ సమయంలో ఎవరి రాజ్యం ఉంది? మనుషులదా దేవతలదా అని అడుగుతారట బాబా. మనుషులెవరు, దేవతలెవరు? దేవతలు ఏ రాజ్యంలో ఉండేవాళ్ళు? దేవతలైతే సత్యయుగంలో ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజ. అక్కడ ప్రజలు కూడా దేవతలే. మీరు అడగచ్చు, ఇప్పుడున్నది కొత్త ప్రపంచమా పాత ప్రపంచమా అని. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చెప్పాలో అర్థం కాక. వాళ్ళు కొత్తది అనుకుంటున్నారు, మనం పాతది అంటాం. అలాగని కొత్తదని చెప్పలేరు కదా. సత్యయుగంలో ఎవరి రాజ్యం ఉండేది, ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది? చిత్రాలు అయితే ఎదురుగా ఉన్నాయి కదా. ఇప్పుడున్నదాన్ని రామరాజ్యం అని చెప్పగలరా వాళ్ళు? చెప్పలేరు. మరి ఏం చెప్పాలి? రావణ రాజ్యం అనే చెప్పాలి. అలాగని అది కూడా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళే కదా లీడర్స్ అక్కడ. ఇంకేం చెప్తారు? మీకైతే చిత్రాలన్నీ ఎదురుగా ఉన్నాయి. భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఇవన్నీ బాబా మీకు వివరిస్తున్నారు. ఎవరైతే పిల్లలు ధారణ అవ్వట్లేదు అంటారో వాళ్ళకి బాబా చెప్తారు, అరే అల్లఫ్ బే ఈ రెండు అయితే చాలా సహజం కదా. అల్లఫ్ బే అంటే తండ్రి వారసత్వము, అంతే. ఈ రెండు ఏం పెద్ద కష్టము. అలఫ్ అంటే తండ్రి చెప్తున్నారు. ఏమని? ఏం చెప్తున్నారు? తండ్రి ఏం చెప్తున్నారు? నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, మీకు వారసత్వం దొరుకుతుంది అని. భారతదేశంలో శివ జయంతి కూడా చేస్తారు, కానీ ఎప్పుడు భారతదేశంలో వచ్చి ఆయన స్వర్గాన్ని తయారు చేశారు ఇది తెలియదు.
భారతదేశం స్వర్గంగా ఉండేది అన్న విషయం కూడా తెలియదు, మర్చిపోయారు. మీరంటారు మాకు కూడా ఏమీ తెలిసేది కాదు, మేము భారతదేశంలో స్వర్గ యజమానిగా ఉండేవాళ్ళము అన్న విషయం మాకు కూడా తెలియలేదు. ఇప్పుడు బాబా ద్వారా మళ్ళీ మనము దేవతలుగా అవుతున్నాం. వివరించేది కూడా నేనే. ఏ బాబా ద్వారా మనం దేవతలుగా అవుతున్నాం ఆయనే చెప్తున్నారు, నేనే మీకు వివరిస్తున్నాను. క్షణంలో జీవన్ముక్తి అని వర్ణించారు, కానీ దాని అర్థం కూడా ఏమీ తెలుసుకోరు. క్షణంలో మీరు స్వర్గంలో దేవతలుగా అవుతారు. దీన్ని ఇంద్రసభ అని కూడా అంటారు. వాళ్ళేమో వర్షం కురిపించే ఇంద్రుడని అనుకుంటారు. వర్షం కురిపించే వాళ్ళది ఏమైనా సభ ఉంటుందా అంటున్నారు బాబా. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడని అనుకుంటున్నారు కదా, వర్షం కురిపించే వాళ్ళ సభ ఏముందా అంటున్నారు బాబా. అదాని పెద్ద ఏమైనా మహత్వమా? ఇంద్రుడని ఇంద్రసభ అని ఏమేమో చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ పురుషార్థము బాబా, ఈ పురుషార్థము మీరు చేస్తున్నారు. ఇది చదువు కదా, బ్యారిస్టర్ చదువుకుంటారు అనుకోండి, మేము రేపు బ్యారిస్టర్ అవుతామని బుద్ధిలో ఉంటుంది. మీరు ఈరోజు చదువుకుంటున్నారు, రేపు శరీరం వదిలిపెట్టి ఎక్కడ జన్మ తీసుకుంటారు? ఈరోజు చదువుకుంటున్నారు ఇక్కడ మీరు, రేపు శరీరం వదిలిపెడితే ఎక్కడ జన్మ తీసుకుంటారు? రాజ్యంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు భవిష్య ప్రాలబ్ధము పొందుతారు, భవిష్యత్తు కోసము ప్రాలబ్ధం పొందుతారు. ఇక్కడ చదువుకొని వెళ్తే మళ్ళీ మన జన్మ సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ లక్ష్యము ప్రిన్సెస్గా అవ్వాలని. రాజయోగం కదా. ఒకవేళ ఎవరైనా బాబా మా బుద్ధి తెరుచుకోవట్లేదు అని అంటే ఏమంటారు? బాబా మా బుద్ధి తెరుచుకోవట్లేదు అంటే మీ అదృష్టం అలా ఉంది అంటారు బాబా. డ్రామాలో పాట కూడా అలా ఉంది. దాన్ని బాబా ఏం మార్చగలరు? స్వర్గ యజమానిగా అవ్వడం కోసము అందరూ హక్కుదారులే, కానీ నంబర్ వారీగానైతే ఉంటారు కదా. అందరూ బాద్షాహగా అయిపోరు కదా. కొందరు అంటారు ఈశ్వరీయ శక్తి అని అంటారు. ఆయన ఈశ్వరీయ శక్తి ఉంటే అందరినీ చక్రవర్తిగా చేసేయచ్చు కదా అంటారట. చేస్తారా? చేయరు. మరి ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు అప్పుడు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడైతే కేవలము మాత్రము మహారాజా మహారాణి మిగిలారు అంతే. టైటిల్ ఇస్తారు అంతే. 1,00,000 2 లక్షలు ఇస్తే రాజారాణి అని టైటిల్ దొరుకుతుంది. టైటిల్ తీసుకోగానే కాదు, నడవడి కూడా మరి అలా ఉండాలి. 2 లక్షలు ఇస్తే టైటిల్ వస్తుంది, 2 లక్షలు ఇస్తే నడవడి రాదు కదా. నడవడి కూడా అలా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం శ్రీమత్ అనుసారము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. అలాగే ఒక అక్కయ్య అడిగారు, నన్ను సమర్పణ చేసేయండి అక్కయ్య, ఒక 50,000 ఇస్తే సరిపోద్దా? 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఇప్పుడు 1,00,000 50 లెక్క కదా, అక్కడ లక్షణాలు కావాలి కదా. సమర్పితమయ్యి యజ్ఞంలో ఉండేలాంటి లక్షణాలు ఉంటే ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ ముందు లక్షణాలు తిన్నంగా ఉండాలి కదా. అలాగే 1,00,000 రూపాయలు ఇచ్చి మహారాజా అని టైటిల్ తీసుకుంటే నడవడి కూడా అట్లా ఉండాలి కదా. 1,00,000 రూపాయలు ఇచ్చి సమర్పితని లిస్టులో పెట్టుకుంటే సమర్పిత లక్షణాలు కూడా ఉండాలి కదా. అలా ఉంటుంది. కొంతమంది చాలా ఈజీగా మాట్లాడతారు, చీప్గా మాట్లాడతారు కదా. సమర్పణ అవ్వాలంటే ఒక 50,000 ఇస్తే సమర్పణ అయిపోతుంది, 1,00,000 రూపాయలు ఇస్తే. సమర్పణ అవ్వడం అంటే ఏంటి అసలు? ఆ 50,000కి దీనికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం శ్రీమత్ అనుసారం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం. అక్కడైతే అందరూ చాలా అందంగా తెల్లగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. శాస్త్రాలలో కల్పమే కాయువు చాలా పొడిగించి రాసేయడం వల్ల మనుషులు మర్చిపోయారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు దేనికి? అందంగా తెల్లగా తయారవడానికి. ఇప్పుడు దేవతలు ఏమైనా నల్లగా ఉంటారా?
నల్లగా దేవతలు ఉండరు కదా. కృష్ణుణ్ణి నల్లగా అని చెప్పారు, రాధని తెల్లగా చూపించారు. ఇద్దరు అందంగా ఉంటారు కదా. ఒకరేమో నల్లగా ఒకరు తెల్లగా ఎలా ఉంటారు? రాధా కృష్ణులు ఇద్దరు తెల్లగా ఉంటారు కదా. మరి కామచితి పైన ఎక్కడం వల్ల ఇద్దరు నల్లగా అయిపోతారు. అక్కడ బంగారు ప్రపంచానికి యజమానిగా ఉంటారు. ఇదేమో ఇప్పుడున్న ప్రపంచం ఎటువంటిది? నల్లటి ప్రపంచం, అందుకే కలియుగం. పిల్లలకి మనసులో చాలా ఖుషి ఉండాలి, మళ్ళీ దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎందుకు ఖుషి ఉండాలి? మనం చాలా అందంగా తయారవుతాము అని ఖుషి ఉండాలి కదా. మరి ఇంకా ఏం చేయాలి? దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. కొందరు అంటారు, బాబా బీడీ వదలలేకపోతున్నాం అంటారట. ఇవాళ అన్నీ అలాంటివే చెప్తున్నారు. బాబా ధారణ చేయలేకపోతున్నాం, లేకపోతే బీడీ వదలలేకపోతున్నాం ఇలా అంటారు. పిల్లలు ఇలాగ అంటారని చెప్తున్నారు బాబా. బాబా కహేంగే అచ్చా బహుత్ పియో, పూछते हो तो क्या करेंगे? మరి మీరు అడుగుతున్నారు కదా బీడీ వదలలేకపోతున్నానని, అంటే మరి నేనేం చెప్పాలి? సర్లే తాగండి అని చెప్పాలా? తాగండి అయితే చాలా తాగండి అంటున్నారు. पूछते हो तो क्या कहेंगे? परहेज में नहीं चलने से गिरोगे. మీరు అడుగుతున్నారంటే మరి ఏం చెప్పాలి? మీరు పథ్యం ప్రకారం నడవకపోతే కింద పడతారు అంటున్నారు. ఖుద్ అప్ని సమజ్ హోనీ చాహియేనా. మీకు మీ తెలివి ఉండాలి కదా. మేము దేవతలుగా అవుతున్నాము, మా నడవడి ఆహారము ఎలా ఉండాలి అని మీకు తెలివి ఉండాలి కదా. అందరు అంటారు మేము లక్ష్మిని వరిస్తాం, నారాయణని వరిస్తామని. సరే, మిమ్మల్ని మీరు చూసుకోండి అలాంటి గుణాలు ఎంతవరకు ఉన్నాయని. మేము బీడీ తాగుతున్నాం, నారాయణ అవుతామా అని చూసుకోండి. నారదుడి కూడా అలాంటి కథ ఉంది కదా. నారదుడు అంటే ఎవరో ఒక్కరని కాదు కదా, మనుషులందరూ భక్తులు నారదుడే. బాబా అంటారు, దేవతలుగా తయారయ్యేటువంటి పిల్లలు అంతర్ముఖి అయ్యి మీతో మీరే మాట్లాడుకోండి. మేము దేవతలుగా అవుతున్నాం కదా, మరి మా నడవడి ఎలా ఉండాలి అని ఎంత ప్రేమగా వివరిస్తున్నారు బాబా. మేము దేవతలుగా అవుతున్నాము కాబట్టి మత్తు పానీయాలు తాగకూడదు, బీడీలు తాగకూడదు, వికారంలోకి వెళ్ళకూడదు, పతితుల చేతి వంట తినకూడదు. లేకపోతే నీ స్థితిపైన ప్రభావము వస్తుంది. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని వివరిస్తున్నారు. డ్రామా యొక్క రహస్యాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఇది నాటకము, అందరూ పాత్రధారులు. మనమంతా ఆత్మలు పైనుండి కిందకి వచ్చాము. పాట అయితే ప్రపంచంలోని అందరూ యాక్టర్స్ చేయవలసిందే. అందరిది ఎవరి పాత్ర వాళ్ళది. ఎంతమంది పాత్రధారులు ఉన్నారు, ఎలా పాత్రాభినయం చేస్తున్నారు. ఇది వెరైటీ ధర్మాల యొక్క వృక్షం. మామిడి చెట్టు ఉంటే వెరైటీ వృక్షం అన్నారు కదా, కానీ మన కల్పవృక్షము వెరైటీ ధర్మాల వృక్షం. దానికైతే ఒక్క మామిడి పళ్ళే కాస్తాయి. ఈ మనుష్య సృష్టి వృక్షం ఇది, కానీ దీని పేరు వెరైటీ ధర్మాల వృక్షము. బీజం ఒకటే. మనుషుల యొక్క వెరైటీ చూడండి ఎంత ఉందో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు, ఒకరు ఒకలాగా, ఇంకోలాగా ఉన్నారు. ఇప్పుడు బాబా కూర్చొని వివరిస్తున్నారు. మనుషులకైతే ఏమీ తెలియదు. మనుషుల్ని బాబాయే పారసబుద్ధిగా తయారు చేస్తారు. పిల్లలకి తెలుసు ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉంది అని. అంతేనా? ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉంది. కల్పపూర్వంలాగే బాబా అంటు కడుతూ ఉన్నారు. మంచి ప్రజలు, సాధారణ ప్రజలు అందరిది అంటు పెట్టబడుతోంది. ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలు ప్రతి ఒక్క విషయంలోనూ బుద్ధి ఉపయోగించాలి. మురళి విన్నా వినకపోయినా నడుస్తుంది అన్నట్టు ఉండకూడదు. ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా బుద్ధి బయటికి పరిగెడుతూ ఉంది.
వింటున్నారా బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడు చదివిస్తున్నారు. ఇలాంటి చదువు అయితే అస్సలు వదలకూడదు కదా. టేప్లోనైతే యాక్యురేట్గా రికార్డ్ చేసుకోవాలి, వినాలి. షాహుకారులు కొనగలరు, అప్పుడు పేదవాళ్ళు కూడా వింటారు. అంటే అప్పట్లో టేప్ రికార్డ్ ఉండేది, ఇప్పుడేంటి మొబైల్ ఫోన్లో అన్నీ వస్తాయి. ఈజీగా ఒక బటన్ నొక్కితే ఏమైనా వినొచ్చు. ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి, అప్పుడు ఏం లేవు కదా. ఎంతమందికి కళ్యాణం అవుతుంది. పేద పిల్లలు తన భాగ్యము చాలా ఉన్నతంగా తయారు చేసుకోగలరు. బాబా పిల్లల కోసమే ఇళ్ళు అన్నీ కట్టిస్తూ ఉంటారు కదా. పేదవాళ్ళు ₹2 మనీ ఆర్డర్ చేస్తారు. బాబా ఒక ఇటుక మా తరఫున బాబా ఇంట్లో పెట్టండి అని, ₹1 యజ్ఞంలో వెయ్యండి అని. ₹2 పంపించి ఒక ఇటుక మా తరఫున పెట్టండి, ₹1 యజ్ఞంలో వేయండి అంటారట ఆ రోజుల్లో. మరి హుండీ నింపేవాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు. మనుషులు హాస్పిటల్ మొదలైనవి కట్టిస్తారు కదా, ఎంత ఖర్చు అవుతుంది. షాహుకారులు ప్రభుత్వానికి కూడా సహాయం చేస్తారు. వాళ్ళకి ఏమొస్తుంది? అల్పకాలికంగా సుఖము వస్తుంది. ఇక్కడైతే మీరు ఏం చేస్తున్నారో అది 21 జన్మలకు చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు, బాబా తన సర్వస్వము అర్పణ చేసేశారు. అందుకే ఫస్ట్ నంబర్లో విశ్వ యజమానిగా అయ్యారు. 21 జన్మల కోసము ఇలాంటి బేరం వేరెవ్వరూ చెయ్యరు. భోలానాథుడని అందుకే కదా అంటారు. ఇప్పుడు విషయమే, బాబా ఎంత భోలా ఉన్నారు. ఏమంటారంటే ఎంత భోలా అంటే, బాబా ఏం చేయాలనుకుంటే ఇప్పుడు చెయ్యండి. ఎంత పేద పిల్లలు కూడా ఉన్నారు కదా, బట్టలు కుట్టుకొని పొట్ట పోషించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా ఉన్నత పదవి పొందేవాళ్ళు అని. కుచేలుడు ఉదాహరణ కూడా ఉంది కదా. గుప్పెడు బియ్యానికి బదులుగా 21 జన్మలకి మహల్స్ వస్తాయి అలా చెప్తారు కదా కుచేలుడు గురించి. 21 జన్మలకి మహల్స్ దొరికాయి కుచేలుడికని. మీరు కూడా ఈ విషయాలన్నీ నంబర్ వార్ పురుషార్థానుసారము తెలుసుకుంటారు. బాబా అంటారు, నేను భోలానాథుడిని కూడాను. ఈ దాదా భోలానాథుడు కాదు, ఆయన భోలానాథుడు, ఈయన భోలా కాదు. ఈయన పక్కా వ్యాపారి కదా. ఈయన కూడా అంటారు శివబాబా భోలానాథుడు, అందుకే ఆయన్ని వ్యాపారి, రత్నాకరుడు, జాదూగర్ అని అంటారు. మీరు విశ్వ యజమానిగా అవుతున్నారు. ఇక్కడ భారతదేశము పేదగా ఉంది, ప్రజలు షాహుకారులుగా, గవర్నమెంట్ పేదగా ఉంది. భారతదేశం పేద దేశం అంటారు కదా, ఎందుకంటున్నారంటే ప్రజలు షాహుకారుగా ఉన్నారు. ప్రజల దగ్గర చాలా ధనం ఉంది, ప్రభుత్వం ఏమో పేదగా ఉంది. ఏమైనా ఇబ్బంది వస్తే ప్రజలు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు. అంతన్నా మంచిదే కదా, అది కూడా మంచిదే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది, స్వర్గంగా ఉండేది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ మందిరము వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి ఉండింది. ఒంటెల నిండా నింపుకొని వజ్ర వైడూర్యాలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలకి తెలుసు ఈ ప్రపంచం ఇప్పుడు మారనున్నది అని. దానికోసమే మీరు తయారీలు చేస్తున్నారు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. మాయ ఆపోజిషన్ కూడా చాలా ఉంటుంది. మీరు ఈశ్వరుడికి సేవకులు, మిగతా అందరూ రావణాసుడికి బానిసలు. మీరు శివబాబాకి దాసులు, బానిసలు ఏమన్నా పర్వాలేదు, కానీ రావణాసుడికి దాసులు, బానిసలు అంటే బాలేదు కదా. శివబాబా మీకు వారసత్వం ఇస్తారు. బాబా తప్ప వేరే ఏ విషయము మీ బుద్ధిలోకి రాకూడదు. బాబా మీకు వారసత్వం ఇస్తారు కాబట్టి బాబా తప్ప వేరే ఏ విషయం మీ బుద్ధిలో రాకూడదు.
अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा पॉइंट्स। అంతర్ముఖులయ్యి మీలో మీరే మాట్లాడుకోవాలి. మేము దేవతలుగా అవుతున్నాం కదా, మా నడవడి ఎలా ఉంది, ఏమైనా అశుద్ధమైన ఆహారము పానీయాలు తీసుకుంటున్నామా, ఈ విధంగా చెకింగ్ చేసుకోవాలి. రెండో పాయింట్, మీ భవిష్యత్తు 21 జన్మల కోసము ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే కుచేలులాగా ఏముంటే అది భోలానాథుడికి అప్పచెప్పండి. చదువు కోసము సాకులేమీ చెప్పకండి. 21 జన్మలకి భవిష్యత్తు ఉన్నతంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? కుచేలులాగా మీ దగ్గర ఏముంటే అది భోలానాథుడికి అప్పచెప్పండి. మరి చదువు కోసము సాకులు చెప్పకండి. వరదానం: సత్యత, స్వచ్ఛత మరి నిర్భయత ఆధారంగా ప్రత్యక్షత చేసేటువంటి రమతా యోగి అవ్వండి. పరమాత్మ ప్రత్యక్షతకి ఆధారము సత్యత, సత్యతకి ఆధారము స్వచ్ఛత, నిర్భయత. ఏ రకంగానైనా అస్వచ్ఛత లేదా సత్యత, స్వచ్ఛత లోపించినట్లయితే, అస్వచ్ఛత ఉన్నా లేదంటే సత్యత, స్వచ్ఛత లోపించిన తన తమోగుణి సంస్కారాలపైన విజయీ అవ్వడంలో, సంస్కారాలు కలుపుకోవడంలో లేదా విశ్వ సేవక క్షేత్రంలో తన సిద్ధాంతాలను రుజువు చేయడంలో భయం ఉన్న ప్రత్యక్షత జరగదు. మళ్ళీ చెప్పమంటారా? ఒకవేళ ఏదైనా ఏ రకంగానైనా అస్వచ్ఛత ఉన్నా లేదా సత్యత, స్వచ్ఛత లోపించిన తన తమోగుణి సంస్కారాలపైన విజయీ అవ్వడంలో, సంస్కారాలు కలుపుకోవడంలో లేదంటే విశ్వ సేవక క్షేత్రంలో మన సిద్ధాంతాలను రుజువు చేయడంలో భయం పడినా కూడా ప్రత్యక్షత జరగదు. తమోగుణి సంస్కారాలపైన విజయ అవడంలో కూడా భయపడకూడదు. సంస్కారాలు కలుపుకోవడానికి కూడా భయపడకూడదు. విశ్వ సేవలో మన సిద్ధాంతాలని రుజువు చేయడంలో కూడా భయపడకూడదు. ఒకవేళ భయం ఉంటే ప్రత్యక్షత జరగదు. అందుకే సత్యత, నిర్భయతని ధారణ చేసి ఒకే ధ్యాసలో మునిగి ఉండేటువంటి రమతా యోగి, సత్యత, నిర్భయతని ధారణ చేసి ఒకే ధ్యాసలో మునిగి ఉండే రమతా యోగి సహజ రాజయోగి అయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: బేహద్ దృష్టి, వృత్తి ఇదే యూనిటీకి ఆధారము. అందుకే హద్దులోకి వెళ్ళకండి. బేహద్ దృష్టి, వృత్తి ఇదే యూనిటీకి ఆధారం. ఇదే అందుకే హద్దులోకి వెళ్ళకండి. ఓం శాంతి. కొద్దిగా కరోనా అని కొత్త వింత పాత రోత అన్నట్టు కొత్తలో చాలా పెట్టారు అందరూ అటెన్షను. ఇంకా ఇది పాతబడిపోయింది కదా ఈ టాపిక్, అందుకని కొద్దిగా అందరూ అంత అటెన్షన్ కూడా పెట్టకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ మధ్య లాక్డౌన్ తొలగించి టైమింగ్స్ ప్రకారము ఫ్రీ ఇచ్చినా కూడా 1 వారంలో 1,00,000 కేసులు పెరిగినాయి. 3 నెలల్లో 1,00,000 కేసులు అయితే 1 వారంలో 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు మొత్తానికి ఫ్రీ చేసేసి బస్సులు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి అని ఖుషి అయిపోవడానికి లేదు. వదిలిన తర్వాత కూడా కొద్ది రోజులు గమనించాలి ఏమవుతుంది పరిణామాలు అని. గమనించిన తర్వాతే మనము కొద్దిగా మనసు ఫ్రీ చేసుకోవడానికి వీలుంటుంది. మనసే, ఇంకా దినచర్య కాదు.
ఎందుకంటే ఎలా ఉంటుంది దీని పరిణామం వదిలిన తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల చాలా చోట్ల కేసులు పెరిగాయి. కొన్ని మనకు తెలియట్లేదు కూడా, తెలియకుండా కూడా ఉంటున్నాయి, పైకి చెప్పట్లేదు కూడా చాలామంది. అందుకని మనము చాలా జాగ్రత్తగానే ఉండాలి. లాక్డౌన్ తీసేశారు 30 తారీఖు నుంచి, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు 8వ తారీఖు నుంచి దేవాలయాలు తెరుస్తారంట కదా, మన సెంటర్లో క్లాస్ పెట్టారా? అంత తొందర ఏం లేదు. ఇన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని రోజులు కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అందుకే మధుబన్ వాళ్ళు కూడా 30 తారీఖు వరకు అని టైం ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండాలి. ఇదివరకైతే అందరు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫ్రీ ఇచ్చేశారు కాబట్టి అందరు కలిసిపోయి తిరుగుతున్నారు. వైరస్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు తెలిసేలోపే, ఒక వ్యక్తికి వైరస్ ఉంటే అది ఉందని తెలిసేలోపే బోడు మందికి అంటేస్తుంది. అంటిన వాళ్ళకి కూడా తెలియట్లేదు మాకు అంటుతుందని. అందుకని ఎవరితోనూ దగ్గర అయిపోయి ఈజీ అయిపోయి నేను చాలామందిని గమనిస్తున్నా. అసలు ఏం లెక్క చేయట్లేదు, మాస్క్ లేదు, ఏం లేదు. మనుషులు ఇలా దగ్గరగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏమి లెక్కే లేదు, లక్ష్యం లేదు, నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. అందుకని మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. కొద్దిగా బాబా అన్నట్టు మన బుర్ర కూడా ఉపయోగించి జాగ్రత్త వహిస్తే మంచిది. మరి ఎక్కడికన్నా బయటికి వెళ్ళొస్తే చెప్పులు ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయటే వదిలేయండి. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. చేతులకి శానిటైజర్తో క్లీన్ చేసుకోండి. అదే శానిటైజర్తో గేట్ పట్టుకుని తెరిచే చోట అంతా క్లీన్ చేయండి. గేట్ ఎక్కడైతే పట్టుకొని తీస్తారో ఆ గేట్ తీయడానికి పట్టుకునే చోట అన్ని చోట్ల శానిటైజర్తో క్లీన్ చేయండి. దేన్ని కూడా అనవసరంగా ముట్టుకోకండి. లూజ్ అయిపోకండి. మీ ఇంట్లో అయినా సరే, బాబా ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లలు బాబా ఇంట్లో అయినా సరే ప్రతి ఒక్కరూ ఆ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. అందుకని ఈజీ మాత్రం అయిపోదు. ఇంకా మొదలైపోయింది, ఫ్రీ ప్రయాణాలు చేసేయచ్చు. కొంతమంది ఇలా బయటి వాళ్ళు అయితే అలాగే ఉన్నారు. ఇంకా ఫ్రీ ఇచ్చేసారు కదా, పార్టీలు పెళ్ళిళ్ళును. అంత అవసరమా ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండవలసిన పీరియడ్ అన్నమాట ఇది. అందుకని మీ ఇష్టం. మరి కొద్ది రోజులు పురుషార్థం చెయ్యాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. లేదు పర్వాలేదు, బాబా పిలుస్తున్నారంటే మీ ఇష్టం. ఓం శాంతి. यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए।
जलवा कहूँ या तेरी रहनुमाई, तेरा जलवा कहूँ या तेरी रहनुमाई। खूबसूरत तुमने ये जिंदगी बनाई, पाक तेरा जहां में दिलो तख्त है, पाक तेरा जहां में दिलो तख्त है। साया तेरा मुझ पे हर वक्त है, बादशाह तू मुझे अपने दिल का बनाए, बादशाह तू मुझे अपने दिल का बनाए। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। देखे तालीम तूने मुझको संभाला, देखे तालीम तूने मुझको संभाला। तेरा शुक्रिया दिल से ओ अल्लाह ताला, तेरी ही बदौलत है चलते कदम, हो तेरी ही बदौलत है चलते कदम। कैसे भूलेंगे तेरा एहसान हम, वो इल्म तेरा रूहानी हमें पसंद आए, इल्म तेरा रूहानी हमें पसंद आए। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। अर्शे आज़म का तू है मुसाफिर हसीन, अर्शे आज़म का तू है मुसाफिर हसीन। उम्मीदें सबकी तुझ में बसी, खूबसूरत है तू और तेरा आशियाँ, हो खूबसूरत है तू और तेरा आशियाँ। मुझको भाया है तू और तेरा जहां, दी है मुझको पना तुमने लाखों दुआएं, दी है मुझको पना तुमने लाखों दुआएं। है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा